హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు వచ్చేసి ఇక్కడ గొర్రపల్లికి దగ్గరలో చూస్తున్నారు కదా, లక్కమ్మ దేవాలయం పక్కనే ఈశ్వరుడు కూడా ఉన్నాడు. చూపిస్తాను, చూసేయండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ యొక్క వయసు 1000 సంవత్సరాల పైనే ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి టెంపుల్. ఇది చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం అంతా చూడండి ఎలా ఉందో, గ్రీనరీ ఇక్కడ చూడండి, సూపర్గా ఉంది. బయట ఇక్కడ ఈ ఆలయం చుట్టూ ఊరనేది లేదు, కొద్దిగా దూరం వెళ్ళాలి. ఎలా శిథిలమైపోయింది చూడండి టెంపుల్. ఫస్ట్ మనం అక్కడ చూద్దాం రండి, అక్కడ వెళ్దాము. పక్కన వచ్చేసి మనకి శివాలయం ఉంది. శివాలయం చూసుకొని మనం లోపలికి వెళ్దాము. ఆలయం లోపలికి రండి, చూద్దాము. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టినారు, చూద్దాం. ఏదో గవర్నమెంట్ వారు ఒక చిన్న బోర్డు కూడా ఇక్కడ పెట్టినారు, చూద్దాం. నా గెస్ ప్రకారము ఇది చాలా పురాతనమైన ఆలయము. దీన్ని ఎవరు ఏం చేయకుండా ఉండకూడదని ఇక్కడ బోర్డు అనేది పెట్టింటారు. వాళ్ళు ఏమైనా అలా చేస్తే అలాంటి వాళ్ళకి శిక్షలు వేస్తారని పెట్టింటారు. చూద్దాం, చూడండి. ఓకే, 10,000 ఫైన్ అంట. 3 లాంగ్వేజ్లో ఉంది: తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఏముందో ఆలయము, సూపర్గా ఉంది. ఇది వచ్చేసి శివాలయం అంట. ఇక్కడ శివాలయము చూడండి, ఎంత పురాతనంగా ఉందో చూడండి. ఇది వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి టెంపుల్. ఇది హిందూపూర్లో నియర్లో ఉండేది. శ్రీ సత్యసాయి జిల్లా, పరిగి మండలము. చూడండి ఆలయము. పొద్దున్నే పూజ చేసి వెళ్ళినట్లున్నారు. మేము మధ్యాహ్నం వచ్చాము కాబట్టి ఆలయం అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము, గొరవనహల్లి అని పేరు కూడా రాసినారు. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం రండి, ఆలయం చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంట్రెన్స్లోనే ఒక ఏనుగును కూడా మనం గమనించవచ్చు. చాలా బాగుంది ఏనుగు కూడా. ఇలాంటి చిత్రాలు చాలా ఉంటాయి, మనం చూడొచ్చు. ఇక్కడ మనము లోపలికి వెళ్తూ చూద్దాం రండి. ఇది ఎంట్రెన్స్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, ఇవన్నీ ఇటుకలు. తర్వాత ఇంకొకటి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా మామూలు సిమెంట్ కాదండి, చూడండి మట్టి ఎలా ఉందో. ఇది ఇసుక, తర్వాత బెల్లము, మీగడ అలాంటి మిశ్రమాలతో ఈ గోడలని నిర్మించినది చూడండి. ఇవైతే ఇటుకలు, ఇది మాత్రం సిమెంట్ మాత్రం కాదు చూడండి. చాలా సంవత్సరాలది. దీన్ని బేస్ చేసుకొని మనోళ్ళు ఇప్పుడు సిమెంట్ అనేది తయారు చేస్తున్నారు. ఎంత పవర్ఫుల్గా ఉందో మీరు కూడా చూడొచ్చు. ఇది ఆలయం ఎంట్రన్స్. వెళ్దాము, చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. ఇది టోటల్ వ్యూ, ఇది ఆలయం లోపల. ఇది ప్లేస్ బయట, ఆలయం బయట. అక్కడ అమ్మవారు ఉండేది. ఇక్కడ పక్కనే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, చూడొచ్చు మనము. జై శ్రీరామ్, ఓ జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ చుట్టూ అంటే వాల్ మాదిరి నిర్మించినారు. చిన్న చిన్న చిత్రాలు అనేవి కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఆలయం చుట్టూ ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే ఉంది చూడండి. పడిపోయే పరిస్థితిలో ఉంది. చాలా బాగుంది. ఈ ఆలయానికి అయితే ఇక్కడ ఒక ఎంట్రెన్స్ అయితే ఉంది. 2 ఎంట్రెన్స్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే మనకు శాసనాలు కూడా గమనించవచ్చు మనము. చూడండి అంతా సాంస్క్రిట్లో ఉన్నాయి. సాంస్క్రిట్, కన్నడ అనుకుంటాను. మొత్తం అంతా ఇక్కడ చూడండి, దగ్గర నుండి చూపిస్తాను.
చూడండి, మొత్తం అంతా ఇవన్నీ శాసనాలే. చూడండి, ఇక్కడ వినాయకుడు, నాగదేవతలు అందరూ ఉన్నారు. శిఖరం చూడండి ఏమిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి దేవాలయం అని ఉంది, చూపిస్తాను చూడండి. మహాలక్ష్మి దేవాలయము ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు. మనము గర్భగుడి చుట్టూ చిన్న చిన్న చిత్రాలు కనిపిస్తాయి. ఒక మనిషి యొక్క చిత్రం అయితే ఉంది. చిత్రం అయితే ఉంది చూడండి ఏ విధంగా ఉందో. చాలా ప్రశాంతత కూడా చాలా నంబర్ 1గా ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా ఉన్నారు అమ్మవారు, అమ్మవారి బొమ్మలు చూడండి. అమ్మవారు వీళ్ళంతా అమ్మవారికి నమస్కారం చేస్తున్నట్లు పిక్చర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ, బాగా చెక్కినారు చూడండి. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము. ఇక్కడ కూడా చూడవచ్చు మనము చిన్న చిన్న చిత్రాలు అయితే ఉన్నాయి ఎంట్రన్స్లోనే, బాగా చెక్కినారు చూడండి. హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. మనం ఎక్కువ లెంత్ ఉండేవాళ్ళు వస్తే పొడవు ఉండేవాళ్ళు కొద్దిగా వంగి నడవాలి. చూడండి పైన కూడా చూడండి ఏముంది చూడండి. ఇక్కడ ఎలా చెక్కినారో చూడండి. అప్పటి కాలంలో గ్రేట్, చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. చూడండి డిజైన్స్, ప్రతి ఒక్క స్తంభం పైన మంచి మంచి డిజైన్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి చూడండి ఏముందో. అమ్మవారు ఫైనల్గా పూజ చేసుకొని వెళ్ళినారు. అందరూ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఆలయం చుట్టూ ఈ విధంగా చిత్రాలనే ఉండవచ్చు. ఇక్కడ చేప ఉంది. ఇక్కడ చూసుకున్నట్లే ఇంకా అక్కడ ఒకటి చేప అనేది ఉంది. ఇప్పుడైతే మనం ఆలయం బయట ఉన్నాము. ఆలయం బయట మనం చూస్తా ఉండేది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము. ఇక్కడ కూడా ఒక చేప అనేది ఉంది. అంటే ఆలయం బయట ఏమైనా శాసనాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తున్నాను. ఇప్పుడు మనం ఆలయం మొత్తం అయితే చూసాము. ఇక్కడ ఒక చేప అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాము ఉంది, నాగుపాము. చూడండి ఏముందో, నాగుపాము. చాలా బాగుంది ఆలయము. ఇలాంటి మంచి మంచి దేవాలయాల్ని బాగా డెవలప్ కానీ చేస్తే భక్తుల సంఖ్య కూడా పెరగవచ్చు. చూడండి అన్ని ఇటుకలు ఏ విధంగా ఉన్నాయో, అంత మట్టితో నిర్మించినారు. మట్టి ఇటుకలు అనుకుంటా, అన్ని సిమెంట్ కాదు అది. చూడండి ఇక్కడ ఒక సింహం అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఆలయం లోపల వ్యూ ఇది చూడండి ఏ విధంగా ఉంది. సుమారు ఒక 4 స్తంభాలు ఉన్నాయి. ఇది అమ్మవారి టెంపుల్. చూడండి ఆలయం అయితే క్లోజ్లో ఉంది, మధ్యాహ్నం వచ్చాము కాబట్టి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇక్కడ కనిపించే చిత్రాలు ఎగ్జిట్ని తెలియజేస్తాయంట. చూడండి పైన ఎంతో పురాతనంగా ఉందో పైన కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పడిపోయిన స్తంభాలు కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. చూడండి ఇక్కడ, తర్వాత ఆ చోట్లన మనకు చాలా రాళ్ళనే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఈ పుట్టు ఉంది కదా, ఈ పుట్టు బ్యాక్ సైడ్ అంటే వెనకాల భాగంలో కూడా మనకు చాలా స్తంభాలు అనేవి కనిపిస్తాయి. చాలా పురాతనమైన టెంపుల్. నా పేరు గోపాల్ రెడ్డి, ఇక్కడే గొరవనహల్లి మాది. ఈ టెంపుల్ చైర్మన్గా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ టెంపుల్ కోసం నేను ఎంపీ నిమ్మల కృష్ణ ద్వారా ఢిల్లీ వరకు పోయినాను. అక్కడి నుంచి కూడా ఆర్కాలజీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని దీనికి కావాల్సినటువంటి ఫండ్స్, తర్వాత ఒక మనిషిని ఎన్ఎంఆర్గా కూడా నియమించడం జరిగింది. తర్వాత ధూపదీప నైవేద్యం కింద మంత్లీ పూజారికి 5,000 రూపాయలు శాలరీ కూడా తేవడం జరిగింది. అట్లే రండి మీకు దేవాలయాన్ని చూపించి పరిచయం చేస్తాను. దేవస్థానం కోసం బాగా కష్టపడుతున్నారు. అవును సార్. ఇది ఎన్నేళ్ళ చరిత్ర కలిగింది? ఇది కృష్ణదేవరాయల పాలనలో, కృష్ణదేవరాయలు పెనుగొండకు వచ్చినారు. పెనుగొండకు వచ్చినప్పుడు ఇక్కడ వర్షాలు లేవు, ఒరుపు పెట్టేసిందే. అప్పుడు ప్రజలకు ఏ విధంగా పనులు ఇవ్వాలని ఆలోచన చేసి కలెక్టర్ వాళ్ళంతా కూడా మన అనంతపురం జిల్లాకి
364 దేవాలయాలు 900 చెరువులు ఒకే తూరే ప్రవేశపెట్టినారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పట్లో గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తాను. సో టెంపుల్ పేరు ఆ రోజు రాసిండేదే పైన చూడండి, పైన ఉంటుంది, ఎక్కి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి శ్రీరస్తు పెనుగొండ విరుపన్నవర హయాంలో నిర్మించినటువంటి దేవస్థానం. దేవస్థానం పేరు వచ్చేసి చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి, లక్నాపుರದ మహాలక్ష్మి దేవస్థానము. కన్నడనే అప్పటికి, మన రాష్ట్రం ఇదంతా కూడా కన్నడమే. కర్ణాటక ఇది అంతా ఒకే రాష్ట్రమే అప్పటికి. ఇవి వచ్చేసి శిఖరం కట్టేదానికి అంతా డ్రాయింగ్స్ డిజైన్స్ వేసుకోండి. రాళ్ళు తీసి పక్కకు పెట్టినా కూడా యారా ఎక్కడ పెట్టాలో నంబర్స్ వేసుకున్నారు. డోర్లు కూడా అంతే, ఇది ఈ పక్కే పెట్టాలా అది ఆ పక్కే పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఆటకి సెట్ చేసేదానికి నంబర్లు వేసి పెట్టుకున్నారు. శిఖరం కొత్తగా నిర్మించాలని. ఇందోసారి ఇదంతా కూడా దానికి సంబంధించింది రాత అంతా ఉంది. ఇవంతా శాసనాలు. వాళ్ళు ఆ కాలంలో పని చేసిండే వాళ్ళు దీనికి ఎంత నిధి ఇచ్చినారు అనేది దానికి సంబంధించి మైన్ ఎవరు అని. ఇక్కడ కూడా ఉందని చూడవచ్చు, లక్నాపురి లక్ష్మి. లక్ష్మీదేవినే. ఇది పని పూర్తి అయ్యేపొద్దుకి కృష్ణదేవరాయలు రాలేదు, ఆయన రాజుగా ఇదైపోయినాక అతని తమ్ముడు అచ్యుతరాయలు వచ్చి ప్రతిష్ఠ చేసినాడు. అచ్యుతరాయలు అదే విధంగా ఆయన తర్వాత మళ్ళీ ఇంకొకరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అట్లే గొరవనహల్లి అని కూడా ఇక్కడ ఉంది చూడండి, గొరవనహల్లి. ఇంకా ఇదంతా కూడా శాసనాలే. తర్వాత ఎవరైనా ఫస్ట్ పూజకి వస్తేనే వినాయకునికి పూజ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడే నాగలు పెట్టిన నాగలకు పూజ చేసుకుంటారు. తర్వాత ఈ గోడ కూడా మన కొత్తగా డీసెంట్ గా కట్టిండేది. ఇది దీనికి కూడా ఆర్కాలజీ వల్లే ఫండ్స్ శాంక్షన్ చేసి గోడ అంతా పడిపోయిండే, మళ్ళీ ఇంతవరకు అయింది. ఇంకా ఫైన్ ఫండ్స్ ఇవ్వలేదు కాబట్టి అటుగా స్టాప్ చేసినాము. ఇది కూడా ఇట్లుండేది మన మా ఫీరియడ్లోనే. ఇది కూడా అంతా ఇంత మాత్రం ఆల్టరేషన్ చేసినాం, రెడీ చేసినాం. మట్టి ఉండే, ఈ మధ్య పడిపోయిన రాళ్ళన్నీ దాటి సెట్ చేసి అందుమాత్రం చేస్తాం. సిమెంట్ కాదు సార్, అది ఇసుక, సున్నుము, కోడిగుడ్లు, బెల్లం వేసి ఇట్లా బాగా రుబ్బేవాళ్ళు అనమాట ఆ కాలం. దానితో కట్టిండి. అది దాదాపు అంటే 1000 సంవత్సరాలు వస్తుందంట అది. ఇవి వచ్చేసి లక్ష్మీదేవిని వీళ్ళు కట్టిండే వాళ్ళు దాతలు నమస్కరిస్తా ఉన్నారు. వాళ్ళు విరుపన్న, ఈరన్న, వరదరాజులని వాళ్ళు సార్. వాళ్ళు విరుపన్న, ఈరన్న, వరదరాజులు వాళ్ళు ఆ టెంపుల్ సంబంధించిన వాళ్ళే. వరదరాజులు వాళ్ళు కట్టేదని అట్లా. ఇంకా ఇక్కడ ఏనుగు ఇచ్చినారు. ఏమంటే టెంపుల్స్ వాటర్ అంతా కూడా ఈడే పోవాలని చెప్పేసి ఏనుగుని మనకు గుర్తుగా ఇచ్చినారు. గుర్తుగా డౌన్ ఉన్నట్టు. రాష్ట్రాల నుంచి దండిగా కర్ణాటక, తమిళనాడు అక్కడ నుంచి కూడా వస్తారు. తమిళనాడు నుంచి వస్తారు. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది కూడా వాళ్ళు ప్రతిష్ఠింప చేసినదే. ఇంకా మన కృష్ణదేవరాయల టెంపుల్ కి ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని దీప అంటారు సార్. దీప, ధ్వజ, అది బలిపీఠం అని ఉంటుంది. దీపం అంటించేకి ధ్వజస్తంభము, అది బలి. లోపల ఉండేది లక్ష్మీదేవి. ద్వారపాలకులు. ఆ కాలంలో అన్నం తినేదానికి చేసుకున్నారు. ఈ టెంపుల్ కట్టేటప్పుడు అన్నం తినడానికి అవి గుంతులు చేసుకున్నారు సార్. అవి ఏ దినాల్లో ప్రత్యేకత ఉంటుందా? శ్రావణ మాసం పూజ బ్రహ్మాండంగా నడుస్తాయి. కార్తీక మాసంలో బాగా నడుస్తాయి. అట్లాంటివన్నీ కూడా నడుస్తాయి. శ్రావణము, కార్తీక మాసము, చైత్ర మాసంలో మంచి పూజలు నడుస్తాయి. 10 నుంచి 2 గంటల వరకు ఉంటారు. సాయంత్రం 5 నుంచి 6, 6:30 వరకు లేదు. నైట్ ఎన్ఎంఆర్ ఉంటారు సార్. నైట్ పూట. ఇప్పుడు పూజారులు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇప్పుడు మేము వస్తాం, ఎవరు కనపడలే, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు దూరం నుంచి వస్తారు చూడాలి, అట్లానే వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయాలా? పూజాని కాంటాక్ట్ చేయొచ్చు సార్. వాళ్ళ నంబర్ ఏమైనా ఇస్తారా? ఇస్తాను సార్. ఫ్రెండ్స్, అంతేనండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.